హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఇది నా సండే వ్లాగ్ అండి. సో సండే ఎంత హడావిడిగా ఉంటుందో కిచెన్ అంతా ఇవాళ మీతో నేను షేర్ చేస్తాను. అండ్ మనకి సండే అనగానే ఓన్లీ నాన్ వెజ్ కోసమే సండే వచ్చిందా అనిపిస్తుంది అందరింట్లో కూడా. అండ్ సండే అయ్యేసరికి కొన్ని పనులు కూడా మనకి డిలే అవుతాయి. అండ్ డేజీ డే. అండ్ ఏంటంటే కొద్దిగా మనకి స్పెషల్స్ కూడా ఎక్కువ ఆ రోజే ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్, హస్బెండ్స్కి హాలిడేస్ ఉంటాయి. అండ్ మనం కూడా కొద్దిగా రెస్ట్ తీసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఆవేళ మనకి పిల్లల వల్ల అండ్ హస్బెండ్ వల్ల కూడా కొద్దిగా మనకి హెల్ప్స్ అనేవి దొరుకుతాయి. మ్యాక్సిమం అందరింట్లో కూడా హెల్ప్స్ అనేవి చేస్తూనే ఉంటారు. సో మా ఇంట్లో కూడా చేస్తారనమాట. ఎప్పుడైనా టైం ఉంటే ఇలా వెజిటబుల్ కటింగ్స్ అని, లేదంటే ఏవైనా మేక్ చేసి ప్రిపేర్ చేసి మాకు ఇవ్వడం కానీ, అంటే కుకింగ్ అంటే హెవీగా రాదు కానీ మా హస్బెండ్కి ఇలాంటి లైట్ చిన్న చిన్న పనులు అనమాట. ఏదైనా జ్యూస్ మేకింగ్ కానీ, లేదంటే ఏదైనా క్లీనింగ్లో హెల్పింగ్ చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవాళ మార్నింగ్ ఇంకా 10 అయింది, మార్కెట్కి వెళ్ళొచ్చాము. మా ఇంట్లో పిల్లలకి ఇష్టమైనది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. మా పెద్దోడు చిన్నోడు తింటారు ఎక్కువ పీతలు, అంటే క్రాబ్స్ అంటాం కదా, క్రాబ్స్. అండ్ పెద్దోడికి ఎక్కువ ఇష్టం ప్రాన్స్ అనమాట. సో ఇద్దరు తినేవి తీసుకొస్తామన్నమాట. మా ఇద్దరు ఎక్కువ ప్రిఫరెన్స్ కన్నా పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు తింటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకనే వాళ్ళకి నచ్చినవే తీసుకొస్తాము. ఇవాళ కూడా అలానే ప్రాన్స్ అండ్ క్రాబ్స్ తీసుకున్నాము. సో సండే అనగానే మంచిగా హడావిడిగా ఉంటుందన్నమాట మా ఇంట్లో కూడా. కాకపోతే మనకి సండే ఈ కిచెన్లో వర్క్ అంతా ఆఫ్టర్నూన్ 2 లోపల అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక ఈవినింగ్ మాత్రం ఏమి కూడా కుకింగ్ సెక్షన్ ఉండదు. అదొకటి హ్యాపీ అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే హెవీగా ప్రిపేర్ చేసేసుకుంటాం కదా నాన్ వెజ్ అనగానే అట్ ఏ టైం. సో అలా అనమాట. అండ్ ఇంకేమైనా మనకి తినాలి అనిపిస్తే బయటకు వెళ్తాం కాబట్టి ఇంకా పిల్లలకి ఏదో ఒకటి పెట్టడం, లేదంటే మనం కూడా అప్పుడప్పుడు బయటకు వెళ్తే ఏవైనా జ్యూసెస్ కానీ, లేదంటే ఏమైనా సూప్స్ కానీ ఇలాంటివి తింటూ ఉంటాం కదా, ఫాస్ట్ ఫుడ్స్ అనేవి. సో అలా అయిపోతుందన్నమాట ఆ రోజు మాత్రం. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఈ 4 బర్నల్ స్టవ్ ఉంది కాబట్టి మొత్తం అన్నీ కూడా వాడతా అనమాట. తొందరగా అయిపోవాలి పని. ఇంకొక విషయం ఏంటంటే మనకి వెజ్ అంటే మనం సెవరల్ వెరైటీస్లో రెడీ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అనగానే ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ మనకి మసాలా ప్రిపరేషన్ ఒక్కటే ఉంటుంది. ఇది కూడా వేరియస్ సిస్టమ్స్లో చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే పిల్లలకి నచ్చే టైప్లోనే చేస్తాను అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను పీతలు ఎలా చేస్తానో చెప్తాను. పీతలకి ఫస్ట్ నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా 4 ఉల్లిపాయలు, ఒక 5 టమాటోస్ తీసుకొని మిక్సీలో ఫైన్ పేస్ట్ చేశాను. ఇంకా గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ ఏంటంటే నేను వీక్లీ వన్స్ ఎవ్రీ సండే చేసి పెట్టుకుంటాను. కొద్దిగా జీరా వేసేసి అది ఒక పక్కన పెట్టుకుంటాను. అండ్ మన ఇంట్లో గరం మసాలా పౌడర్ అయితే మొన్న రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే ఉంది. ఇంకా ధనియా పౌడర్ ఉంది. సో అవైతే కావాలన్నమాట. ఫస్ట్ నేను కొద్దిగా చిల్లీస్ వేసి, ఆయిల్ వేసి కొద్దిగా చిల్లీస్ రోస్ట్గా ఫ్రై చేసి తర్వాత ఈ టమాటా ఆనియన్ ప్యూరీ దాంట్లో యాడ్ చేసేసాను. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసి మనకి ఇంకా మసాలాస్ ఏమై పడతాయో అవన్నీ వేసేసాను. గరం మసాలా ఒక్కటి లాస్ట్లో వేస్తా. ఇక కారం, ఉప్పు, ఈ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫైన్గా రోస్ట్గా ఫ్రై చేయాలన్నమాట. అది బాగా థిక్గా వచ్చేయాలన్నమాట. మనం వేసినప్పుడు కొద్దిగా వాటరిష్గా ఉంటుంది కదా, బాగా రోస్ట్ ఫ్రై చేసేస్తే మంచి బ్రౌనిష్ రెడ్ కలర్ అనేది వస్తుంది. ఆ టైంలో ఇంకా మనం పీతలు అవి నీట్గా ఫస్టే క్లీన్ చేసి పెట్టుకొని ఉంచుకుంటాం కాబట్టి ఆ పీతలు ఒక్కొక్కటి దించేస్తే ఇంకా దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. కొద్దిగా ఒక 2-3 మినిట్స్ దీన్ని కూడా ఫుల్లో పెట్టేసి కొద్దిగా పైకి కిందకి మసాలా అంతా పట్టినట్టుగా పీతలను కూడా ఫ్రై చేసేసి తర్వాత సిమ్ పెట్టేసి మూత క్యాప్ ఒకటి పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. మంచి ఫ్రైలా వస్తుందన్నమాట. సో అలా ఫ్రై చేసేసి పైనుంచి కొద్దిగా గరం మసాలా అండ్ కొత్తిమీర ఒక్కటే యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఎవరైనా ప్రిపేర్ చేస్తే ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత సేమ్ గ్రేవీ అనమాట. కాకపోతే ఏంటంటే మనం గ్రేవీ ప్రిపేర్ చేసినప్పుడు క్వాంటిటీ చూసుకోవాలన్నమాట. అంటే టమాటోస్ ఎన్ని వేస్తున్నాము, ఆనియన్స్ ఎన్ని వేస్తున్నాము, మనం తీసుకున్న ఎన్ని గ్రామ్స్లో తీసుకుంటున్నాం, ఎన్ని కేజెస్లో తీసుకుంటున్నాము, అంటే ఈ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఏదైనా మనం వండేదనమాట. దాన్ని బట్టి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే కొద్ది ఉల్లిపాయలు ఎక్కువైపోతాయి, టమాటా తక్కువ అయిపోతుంది, ఫ్లేవర్ వేరైపోతుంది. అలా కాకుండా మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను.
దానికి కూడా ఒక 2.5 ఆనియన్ తీసుకున్నాను, టమాటోస్ ఒక 4 తీసుకున్నాను అనమాట. అవి కూడా ఇలాగా మిక్సీ చేసేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. సేమ్ యాజ్ టీజ్ దాంట్లో కూడా అలానే ఫ్రై చేసేసి ఆ తర్వాత రొయ్యలు కూడా బాగా దాంట్లో వేసేసి ఫ్రై చేయాలన్నమాట. బాగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పైనుంచి గరం మసాలా ఇంకా కొత్తిమీర ఒకటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రెండు కూడా చాలా బాగా వచ్చాయి. ఇక ఈ రెండు కూడా ఫ్రైస్ అయిపోయాయి కదా, కొద్దిగా రసం అయితే ప్రిపేర్ చేశాను అనమాట. రసంలో మనకి ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే రసంలో ఆవేళ ముల్లి, టమాటా, ఆనియన్, చిల్లీస్, ఇక కొద్దిగా మనకి పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, కారం యాడ్ చేసేసి చింతపండు వేసి ఇంకా దాన్ని కూడా మరగబెట్టేసి మంచిగా అయితే పోపు పెట్టుకోవాలి. రసంకి ఎప్పుడు కూడా మంచిగా పోపు ఒకటి మంచిగా పెట్టుకుంటే సరిపోతుంది. సో పోపు కూడా పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వంట మాత్రం చాలా బాగా టేస్టీగా అనిపించింది అనమాట ఆవేళ. ఇక వంట అంతా అయిపోయాక కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను. ఆ తర్వాత భోజనాలన్నీ చేసేసి ఇక డిష్ అవుట్ చేసేసి మనకి ఈ నాన్ వెజ్ వండుకున్న రోజు ఏంటంటే కిచెన్లో కూడా కొద్దిగా హెవీగా వర్క్ ఉంటుంది. సో నేనైతే ఇంకా ఆఫ్టర్నూనే మొత్తం క్లీనింగ్స్ కూడా చేసేసుకుంటాను అనమాట. కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఒక్కసారి స్టవ్ అంతా కొద్దిగా చల్లగా అయిపోయిందంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా భోజనాలన్నీ అయిపోయాక ఇంకా డిష్ అవుట్ కూడా చేసేస్తాను. మొత్తం కొద్దిగా మనం భోజనాలు చేసేసాక ఏంటంటే లైట్ అయిపోతుంది ఫుడ్ అనేది కదా. సో అవి కూడా డిష్ అవుట్ చేసి నీట్గా వాష్ చేసేసుకుంటా. ఇక ఈవినింగ్ కంటే ఏమి చిన్న పని కూడా ఉండదన్నమాట. అంత ఈజీగా అయిపోతుంది నాన్ వెజ్ ప్రిపేర్ చేసిన రోజు మాత్రం. ఇక ఈ లోపల పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, నిన్నైతే ఒక కామెంట్ చేశారు, మీ అబ్బాయి ఎప్పుడు జ్యూసెసే చేస్తాడా ఇంట్లో అని. నిజంగా అండి, అంటే అందరి పిల్లలు ఒకలా ఉండరు కదా. మా చిన్నోడైతే నాకు మంచిగా అయితే జ్యూసెస్ చేసిస్తాడనమాట. నేను చాలా లేజీ అనమాట. ఏమైనా ఫ్రూట్స్ తినాలన్నా, జ్యూసెస్ చేసుకొని తాగాలన్నా. సో ఇక చూస్తూ ఉంటాడు కదా. అంటే వాళ్ళ డాడీ ఇప్పటి వరకు ఉండేది తక్కువ కదా మా దగ్గర. సో వాళ్ళ డాడీ లాగా చూసుకుంటాడనమాట. ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయంటే వెంటనే జ్యూస్ చేసి అయితే ఇస్తాడు. మమ్మీ తాగు అని చెప్పేసి, నాకు కొద్దిగా ఒంట్లో బాగోడదు అని చెప్పి మంచిగా అయితే నా మీద చాలా కేర్ తీసుకుంటాడనమాట. మేమైతే ఇప్పుడు ఇంకా లంచ్ చేస్తున్నాము. ఇవాళ లంచ్లో చాలా ఇష్టమైన, మా ఫ్యామిలీ మొత్తానికి ఇష్టమైన రొయ్యలు, పీతలు రెండు కూడా ఫ్రై. సంపత్ అయితే పైకి వెళ్ళిపోయి భోజనం చేస్తున్నాడు. ఇంకా రిచు వాళ్ళ డాడీ, నేను, రిచు అయితే కింద కూర్చొని చేస్తున్నాము. అండ్ భోజనం ఎప్పుడు కూడా మేము మ్యాక్సిమం నాన్ వెజ్ అంతా కూడా కిందనే చేస్తాము. వెజ్ అయితేనే డైనింగ్లో చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా భోజనాలకి రెడీ. మీరందరూ కూడా భోజనాలు చేసేసారా? అండ్ రిచు అయితే మంచిగా జ్యూస్ కూడా చేసి ఉంచాడు. ఆఫ్టర్ లంచ్ మా జ్యూస్ కూడా చూపిస్తాను. ఇక భోజనాలు అయితే అయిపోయాయి. ఇదిగోండి జ్యూస్ అయితే తెచ్చిచ్చేస్తున్నాడు. మేము జ్యూస్ తాగే వరకు కూడా అసలు ఒప్పుకోడనమాట. మమ్మీ ఫస్ట్ జ్యూస్ తాగే అని. భోజనానికి ముందే ప్రిపేర్ చేసి ఉంచుతాడు. ఎవ్రీ సండే ఫ్రిడ్జ్లో పెడతాడనమాట. ఇంట్లో మేము ఎక్కువ కొద్దిగా ఫ్రూట్ జ్యూసెస్ అవి ఎక్కువ తీసుకుంటాం అనమాట. సో అందుకనే ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా వింటర్లో అంటే మనకి జ్యూసెస్ అనేవి తక్కువే తీసుకుంటాము. బట్ సమ్మర్ వస్తుంది కదా, ఏదో ఒక జ్యూస్ మాత్రం ఇంట్లో మేక్ చేస్తామన్నమాట. పిల్లలు వచ్చేసరికి ఒకవేళ వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి ఉంటే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చే లోపల నేను కూడా మేక్ చేసి ఉంచేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ వెళ్ళిపోతే పిల్లలు ఈవినింగ్ వరకు కూడా రారనమాట. సో సండే అండ్ ఈవినింగ్ వాళ్ళు వచ్చాక అలాగా చేసుకుంటూ ఉంటామన్నమాట. అంతా అయిపోయింది. ఇక కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసాము. ఇక ఈవినింగ్ ఎక్కడికో దగ్గరికి వెళ్దాం అంటే సండే అంటే ఎక్కడికో రేపు వెళ్ళాలి. ఫెస్టివల్ టైమ్స్ కాబట్టి మా ఊళ్ళో చుట్టుపక్కలంతా కూడా గ్రామ దేవత పండుగలు, ఇక తర్వాత ఈ పరస అంటారు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. తీర్థాలు అంటారు కదా. సో ఇక ఈవినింగ్ అయితే మలకాపురం వెళ్ళామండి చూడడానికి. మా హస్బెండ్కి మంచి ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి చూపించాలంటే పిల్లలకి. పెద్దోడైతే రాడనమాట, ఎందుకంటే ఇంకా వాడికి సండేస్ కూడా కాలేజ్ ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ టైం కూడా తొందరగా ముందుకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంక ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. మా ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. సో ఆ రోజైతే ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మా సండే అంతా కూడా ఇలా గడిచిపోయింది. అండ్ ఎంతమంది మలకాపురం పర్స్కి వెళ్ళారో వాళ్ళు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక ఇవాల్టి బ్లాగ్ ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, సపోర్టివ్గా ఉంటుంది. సో చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఒక మార్షల్ ఆర్ట్ చేశారనమాట, చాలా బాగుంది.
ఇక కాసేపు అయితే ఆ ప్రోగ్రామ్ వాచ్ చేసి అయితే వెనక్కి తిరిగి వచ్చేసాము. అండ్ ఈ ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేస్తుంది ఆటో ఝాన్సీ అండి. మనకి 'ఢీ' అండ్ 'ఆటా'లోనో ఈవిడ విన్నర్ అనుకుంటా. మేబీ నాకు కూడా తెలీదు. నేను ఎక్కువ టీవీ వాచ్ చేయను. బట్ ఆవిడైతే అవాళ యాంకరింగ్ చేస్తున్నారనమాట. చాలా బాగా డాన్స్ కూడా చేస్తున్నారు. సో, అలా అయితే మా సండే అంతా కూడా క్లోజ్ అయిందండి. సో మీరందరూ ఎలా గడిపారు సండే అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ రేపటి వ్లాగ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.